నన్ను నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. ప్రేమించే నువ్వు నాకు సాయం చేసినా చేయకపోయినా నీ ప్రేమ నాకు అర్థమైంది కనుక ప్రేమిస్తా. నా నిందలుగా కొట్టివేయబడకపోయినా ప్రేమిస్తా. నిందలే ఇంకా ఎక్కువ అయిపోయినా నేను నిన్ను ప్రేమిస్తా. తీర్మానం శాశ్వతం, నా తుది శ్వాస విడిచేంత వరకు. కానీ ప్రభా, నిన్ను వదిలే ప్రసక్తే లేదు ప్రభా. ఈరోజు చాలామంది అలాంటి కొలిమిలోనే ఉన్నారు, చాలా సమస్యలతోనే నలుగుతున్నారు. కొన్ని జరిగిన కార్యాలు, కొన్ని జరగలేదు. పరీక్షలో ఉన్నారు. కానీ ఇదే పాట పాడుతున్నావు నువ్వు, నాకు తెలుసు. ఏడుస్తానే దేవుని పాదాలు పట్టుకొని, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా. దైవజనుడి కుటుంబాన్ని చూసారా? ప్రవీణ్ పగడాల దైవజనుడి కుటుంబం ఏమందో చూసారా? తండ్రి శవం అక్కడుంటే కూతురు పాట పాడుతుంది, ప్రభువా నిన్ను స్తుతిస్తాను, ఈ స్థితిలో కూడా నిన్ను మహింపరుస్తాను. భార్య ఏముందో తెలుసా? రివెంజ్ తీర్చుకునేది నా భర్తకి ఇష్టం లేదు, మాకు ఇష్టం లేదు. నా భర్త ప్రాణం తీసి ఉంటే ఒకవేళ వారిని నేను క్షమిస్తున్నాం అన్నట్టుగా ఆమె మాట్లాడింది. ఆ స్థితిలో ఉండి కూడా, ప్రైజ్ ద లార్డ్, ఆ స్థితిలో ఉండి కూడా ప్రభుకి స్తోత్రం, ప్రభుని స్తుతిస్తున్నారు. ఆయన కన్న తల్లి దేవుని మహింపరుస్తూ ఉంది. ఏం చేసావు ప్రభువా? నీ వార్త చాటుతూ తిరుగుతున్న నా కుమారుణ్ణి కాపాడలేకపోయినావేం అనలేదు. పర్లేదు తండ్రి, మరణానికి అప్పగించావా? అప్పగిస్తే తిరిగి లేపుతావులే. తన కళ్ళ ముందు విగత జీవిగా అచేతనంగా పడి ఉన్న తన కుమారుడి డెడ్ బాడీని చూసి కూడా ఆ తల్లి దేవుణ్ణి మహింపరుస్తుంది. బిడ్డ, ఈరోజు నువ్వున్న కొలిమిలో నువ్వున్న ఆవేదనలో నువ్వు ఉన్నావు. నీ నోటి నుంచి ఏమొచ్చిద్దో దేవుడు కనిపెడుతున్నాడు. ఏ మాట వచ్చిద్దో, ఏ పలుకు వచ్చిద్దో, ఏ పదం వచ్చిద్దో, ఏ పాట వచ్చిద్దో ఆయన కనిపెడుతున్నాడు. దేవునితో చెప్పగలవా?